హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మన దగ్గర ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎస్జిటికి సంబంధించి అసలు ఇందులో ఏముంది ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. తీసుకుంటే మనకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది అంతా మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కింద లింక్ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అని చెప్పి లింక్ అనేది ఏదైతే ఉందో అది క్లిక్ చేశారంటే యాప్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఇక్కడ ఈ కోర్స్ కనుక ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు పైన ఓవర్వ్యూ కంటెంట్ అని కనిపిస్తుందండి. కంటెంట్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉంటాయండి. మెయిన్ అయితే మనకు ఇక్కడ టెస్ట్లు చూసినట్టయితే ఇప్పటి వరకు అయితే 561 టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఇంకా ఫర్దర్ యాడ్ అవుతూనే ఉంటాయి. న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి డైలీ క్లాసెస్ చెప్తున్నాం కదా, క్లాసెస్ సంబంధించి ఆల్రెడీ టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా బిట్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా మీకు యాడ్ చేస్తూనే ఉండడం అనేది జరుగుతుంది. యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి, అవే మనకు ఇక్కడ అన్నీ ఒకతా ఉంటే మీకు చదువుకునేకి ఈజీగా ఉంటుందని అవి కూడా మీకు ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ప్లస్ అదేవిధంగా ఫస్ట్ ఫోల్డర్ సంబంధించి చూద్దాం. ఇది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. 3rd to 8th EVS న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పినటువంటి క్లాసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటర్న్ నోట్స్ అండి. ఓకే, మనము హ్యాండ్ రిటర్న్ నోట్స్ చేత్తో రాసినటువంటి నోట్స్ ఏదైతే ఉందో టైపింగ్ కాకుండా, ఓకే, ఇది మా పీడిఎఫ్స్ అన్నీ మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఏమేమి పీడిఎఫ్స్ అనేటివి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 3rd EVS ఇంగ్లీష్ అనేది ఫ్రీగానే పెట్టున్నాం. చూడండి, ఇక్కడ ఎలాంటి లాకు లేదు. ఇక్కడ వీటన్నిటికీ లాక్ ఉంది, అంటే ఇవన్నీ మనకు పర్చేస్ చేస్తేనే ఓపెన్ అవుతాయని చెప్పి. సో ఇలాంటి లాక్ లేనటివన్నీ మీకు ఫ్రీగానే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు శాంపుల్ కావాలంటే. ఈ విధంగా 3rd క్లాస్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్, 4th సంబంధించి, 5th సంబంధించి, అదేవిధంగా 6th సంబంధించి, 7th సంబంధించి మన యూట్యూబ్లో క్లాస్ ఏవైతే అయ్యాయో అంతవరకు మీకు అప్డేట్ చేస్తున్నాం. ఫర్దర్ కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 8th వరకు అందిస్తాము. నెక్స్ట్ చూసినట్టయితే ఇవన్నీ మనకు EVS తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అనేది చూద్దాము. ఫస్ట్ EVS క్లిక్ చేసినట్టయితే 3rd క్లాస్ ఉంది, 4th, 5th, 6th, ఓకే, 7th, తర్వాత మీకు 8th కూడా కనిపిస్తుంది కింద పక్క. ఇందులో మనం 3rd క్లాస్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ మీకు ఉంటాయండి. ఆనందమైన కుటుంబం ఇవన్నీ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటివి. ఈ 6th క్లాస్ ఏవైతే ఉందో, 6th సైన్స్ ఏవైతే ఉందో ఇవి మీకు 2022 ఉన్నాయి, 2023 కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయి మీకు, ఓల్డ్ ఉన్నాయి, న్యూను ఉన్నాయి. రెండు చదువుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మనం 6th సంబంధించినటువంటి సైన్స్ సెమ్ 1 చూసినట్టయితే ఆహారంలోని అంశాలు, పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం, పదార్థాలను వేరు చేయడం, మొక్కల గురించి తెలుసుకుందాం, శరీర కదలికలు, సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఇదైతే మనకు సెమ్ 2కు సంబంధించి చలనం, దూరాల కొలతలు, కాంతి, నీడలు, పరావర్తనాలు, విద్యుత్ వలయాలు, అయస్కాంతంతో సరదాలు, మన చుట్టూ ఉన్న గాలి. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్కి సంబంధించి 2023 చూసినట్టయితే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఇవైతే మీకు ఒక 30 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయండి. 30 ఉంటే 30+ వస్తే 30+ కూడా మీకు ఉండడం జరిగింది. కొన్ని టెస్టులు 35 ఉంటాయి, కొన్ని టెస్టులలో 30 కూడా ఉంటాయండి. న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి వీటిల్లో అయితే అందుకే మీకు ఒకటే కనిపిస్తుంది చూడండి. ఒకే లెసన్ సంబంధించి మొత్తం బిట్స్ అన్నీ మీకు కవర్ అయ్యంటే ఒకసారి ఎగ్జామ్ రాయండి. ఇక్కడ ఫ్రీ టెస్ట్ ఉంది. ఇది చూడండి, మనకు లాక్ ఏం లేదు. సో ఇది మనకు ఫ్రీ టెస్ట్ ఉంది. ఒకసారి వీడియో వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ రాయండి. ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు బిట్లన్నీ అందేవడం అనేది జరిగింది లెసన్స్లో ఉన్నటువంటివి. అదేవిధంగా 8th క్లాస్ చూసినట్టయితే 8th సంబంధించి కూడా ఫిజిక్స్, ఓకే, సెమ్ 1 ఉంది, సెమ్ 2 ఉంది, బయాలజీ సెమ్ 1, సెమ్ 2 ఉంది, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ సంబంధించి కూడా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి లెసన్ వైజ్ ఉన్నాయి. దెన్ మూవింగ్ టు అనదర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండి. 3rd to 8th సంబంధించినటువంటి ఇంగ్లీష్ చూసినట్టయితే ఇది కూడా అంతే, క్లాస్ వైజ్ ఉంటాయి. ఓకే, ఇందులోనూ మళ్ళీ మీకు లెసన్ వైజ్ కూడా టెస్ట్ అనేటివి ఉన్నాయి. సపోజ్ మీకు 6th క్లాస్ 2023కి సంబంధించి చూసినట్టయితే లెసన్ వైజ్ పెట్టేస్తున్నాము. ఈ విధంగా మీకు 8th వరకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది. దీంట్లోనే మీకు గ్రామర్ పార్ట్ కూడా ఇందులోనే కవర్ అవుతుందండి. మనకు లెసన్స్లో ఏ గ్రామర్ పార్ట్ అయితే పరిచయం చేశారో దానికి సంబంధించిన గ్రామర్ పార్ట్ మీద బిట్స్ కూడా మీకు అక్కడే లెసన్స్లోనే మీకు ఆ లెసన్ రాసినటువంటి ఆ టెస్ట్లలోనే మీకు ఇంక్లూడ్ అయి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్ అండి. మ్యాథమెటిక్స్ చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు, ఓకే, ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ ఉంటాయి, మళ్ళీ దీంట్లోనే లెసన్ వైజ్ ఉంటాయండి. ఇక్కడ మనకు మెదడుకు మేత 6th క్లాస్లో ఇవ్వడం జరిగింది లాస్ట్లో. సో అవి కూడా మీకు ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ టెస్ట్ ఉన్నాయండి. ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రీ వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంది, చూడండి. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయండి. మీరు టైం 1 minute ఆ క్యాలిక్యులేషన్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ మనకి డిఎస్సి కానీ ఎలా ఉంటుందో, టెట్ కమ్ టీఆర్టీ కానీ ఏ విధంగా అయితే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందో సేమ్ అదే ఫార్మాట్లో మీకు ఇక్కడ అందివ్వడం జరిగింది. 6th, 7th, 8th కూడా మీకు ఉంది. నెక్స్ట్
తెలుగు అనేది చూద్దాము. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఇలా ఒక ఫ్రీ కంటెంట్ అనేది ఉంది. మీరు ట్రై చేయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రీగానే, చూసి మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకు సెమ్ 8th సెమ్ వరకు మనకు ఉండడం అనేది జరిగింది తెలుగు సంబంధించి. సపోజ్ 7th క్లాస్ సంబంధించి తెలుగు సెమ్ 1 చూసినట్టయితే న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారము న్యూ టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ లెసన్ అక్షరం, మాయా కంబలి, చిన్ని శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమళం, మన విశిష్ట ఉత్సవాలు ఇవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ 9th 10th వచ్చినట్టయితే మనకు 9th 10thలో సంబంధించి బయాలజీ అండి. 9th క్లాస్ 10th క్లాస్ ఇవి కూడా మనకు లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్డ్ టాపిక్ సంబంధించి లెసన్ వైజ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్ 9th 10th కూడా మీకు లెసన్ వైజ్ ఉంటాయి. మ్యాథ్స్ సంబంధించి కూడా మీకు 9th 10th లెసన్ వైజ్ ఉంటాయి. నెక్స్ట్ పిఐఈ చూసినట్టయితే మనకు చాప్టర్ వైజ్ ఉన్నాయండి. చాప్టర్ వైజ్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీకు త్వరలోనే యాడ్ అవుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సైకాలజీ టెట్కమ్ టీఆర్టీ ఉంటే సైకాలజీ ఉంటుంది. సో సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి యాడ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ మీకు టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరిగింది. మెథడాలజీ అండి. మెథడాలజీలో చూసుకున్నట్టయితే తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మీకు ఇక్కడ యూనిట్ వైజ్ ఇవ్వడం జరిగింది. మనకి ఏవైతే 6 యూనిట్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రై మెథడ్స్లో చూసినట్టయితే గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రం, సైన్స్కి సంబంధించి సాంఘిక శాస్త్రం, సోషల్ సంబంధించినటువంటి మెథడాలజీ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ట్రై మెథడ్స్లో భాగంగా ఈ 3 చెప్పుకుంటామండి. ఓకే, ఈ 3 టెస్టులు అప్డేట్ చేసేస్తున్నాము. మెథడాలజీకి సంబంధించి అయితే తెలుగు, ఇంగ్లీష్. ఇంకెలాగో కంటెంట్ అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో కవర్ అవుతుంది. ఇంకా కవర్ అవ్వాల్సింది ఏంటి, ఈ మెథడాలజీ పార్ట్. సో తెలుగు, ఇంగ్లీష్ ఇక్కడ అందించేసాము. అలాగే మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్ కూడా మీకు ఇక్కడ ట్రై మెథడ్స్లో భాగంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు అన్నీ ఒకసారి కంటెంట్ క్లిక్ చేసి అన్నీ ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి, మీకు ఇక్కడైతే మనకు 24 ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. 3rd క్లాస్ సంబంధించి మొత్తం మీకు ఫ్రీగానే వదులున్నాం. చూడండి, ఈ 3rd ఈవీఎస్ సంబంధించి ఒకసారి రాయండి. ఎగ్జామ్స్ అనేవి లెసన్ వైజ్ ఉన్నాయి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ మనకి ఇక్కడ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. సో ఇక్కడ మీకు లెసన్ వైజ్ ప్రొవైడ్ చేస్తాం. మీకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్లాస్ కంప్లీట్ చేసుకుంటూ రావచ్చు మీరు ఇక్కడ. ప్లస్ రివిజన్ కోసం పీడిఎఫ్స్ కూడా ఇచ్చున్నాము, మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చున్నాము. మ్యాథ్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం రాకపోయినా కూడా ఆ క్లాస్లో రివిజన్ చేసుకోవడానికి మీకు ఇక్కడ పీడిఎఫ్ ఉంది కాబట్టి వెంటనే ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ లెసన్ సంబంధించి ఏ లెసన్ మనకు ప్రాబ్లం అనేది రావట్లేదు ఆ లెసన్ కాడికి వెళ్ళేసి అక్కడ మీరు తీరు చూసుకున్నారంటే కనుక ఈ పీడిఎఫ్లో సొల్యూషన్తో సహా ఇక్కడ మీకు రాసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ టెక్స్ట్ బుక్స్ కనుక మీరు చదువుకున్నారంటే కనుక ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ కనుక మీరు చదువుకున్నారంటే కనుక ఈ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకున్నారంటే కనుక యూట్యూబ్లో ఉన్నటువంటి ఫ్రీ వీడియోస్ వినేసి మీకు 80% సిలబస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది. 80% సిలబస్ కంప్లీట్ అయినట్టు ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు రివిజన్ చేశారంటే. బయాలజీ సంబంధించి టాపిక్ వైజ్ కూడా మీకు అందించున్నాము. అదేవిధంగా సోషల్ సంబంధించి కూడా టాపిక్ వైజ్ కూడా అప్లోడ్ చేస్తాము. ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉన్నాయి. కొంతమంది టాపిక్ వైజ్ రాసుకోవాలన్నా కూడా టాపిక్ వైజ్ కూడా ఉంది. లేదంటే లెసన్ వైజ్ ఉన్నటువంటివన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా టాపిక్ వైజ్ ఉండేటివి మీరు కంప్లీట్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ డబుల్ రివిజన్ అనేది అవుతుంది. ఫస్ట్ జీవ ప్రపంచము, జీవ ప్రక్రియలు, మన పర్యావరణము, జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రము. ఓకే, ఇది మనకు సంబంధించి దీంట్లో మళ్ళీ టాపిక్స్ ఉంటాయండి. కణాలు, ఇవన్నీ మనకు కణజాలము, ఇవన్నీ మనకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రావచ్చు. వ్యవస్థలు, అస్థిపంజర వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ మనకు ఉండడం అనేది జరుగుతుంది. వీటన్నిటిలోని మీకు ఉన్నాయి. లింక్ అనేది కింద ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఫ్రీ టెస్టులు ఉన్నాయి, రాయండి. మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ చూసినట్టయితే 24, 5, 6, 7 27 ఫ్రీ టెస్ట్లు అనేటివి మీకు ఫ్రీ కంటెంట్ అనేది ఉండడం అయితే జరిగింది. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి.